కృష్ణా జిల్లా మాగల్లు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీ కేశినేని సమక్షంలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఒక్కసారిగా టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల ఆందోళనపై స్పందించి ఎంపీ కేశినేని రాజకీయం కావాలా లేక సమస్య పరిష్కారం కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మాగల్లు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీ కేశినేని సమక్షంలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఒక్కసారిగా టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల ఆందోళనపై స్పందించి ఎంపీ కేశినేని రాజకీయం కావాలా లేక సమస్య పరిష్కారం కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని సమక్షంలో వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఉయ్యూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రధానంగా వైసీపీ కార్యకర్తల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఉయ్యూరులో జరిగినటువంటి చంద్రశేఖర్, కృష్ణా జిల్లా మాగల్లు గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల రసాభాసకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే గత కొద్దిసేపటి క్రితమే ఉయ్యూరు గ్రామంలో కూడా ఇలాంటి రసాభాస జరిగింది. అయితే ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలోనే మరొక గ్రామం అయినటువంటి మాగల్లు ఏదైతే ఉందో ఆ మాగల్లు గ్రామంలో కూడా ఎంపీ కేశినేని అని జన్మభూమి కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో సుబాబుల్ రైతులు మాకు న్యాయం చేయాలంటూ ప్రత్యక్షంగా వైసీపీ నేతలు అలాగే సుబాబుల్ రైతులంతా కూడా కలిసి జన్మభూమి కార్యక్రమంలో నినాదాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేశినేని అనేసరికి మీరు రైతులుగా ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారా లేదంటే వైసీపీ నేతల రూపంలో వచ్చి ధర్నా చేస్తున్నారని చెప్పేసి అనడం జరిగింది. మీకు ఖచ్చితంగా న్యాయం కావాలా లేదంటే రాజకీయం కావాలా అంటూ కేశినేని ఆయన కూడా వాళ్ళ మీద విరుచుకుపట్టడం జరిగింది. అయితే మొత్తం మీద అటువంటి పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. అయితే జరిగినటువంటి సమస్య ఏంటంటే మొత్తంగా జన్మభూమి కమిటీలు అట్లాగే జన్మభూమిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు హాజరు కావటం, టీడీపీ నేతలు హాజరైన కొద్దిసేపటికే వైసీపీ నేతలు అట్లాగే వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా జనాన్ని పోగు చేసిరవటం, వాళ్ళంతా కూడా జన్మభూమి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవడం మనం చూస్తున్నాం. అయితే గత 2 గంటల క్రితమే ఉయ్యూరులో జరిగినటువంటి జన్మభూమి కార్యక్రమంలో కూడా ఇట్లాగే సేమ్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ అట్లాగే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వేదిక మీద ఉండగానే పార్థసారథి తన అనుచరుగాను అట్లాగే వైసీపీ కార్యకర్తలతో వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మాగల్లు గ్రామంలో కూడా కేశినేని అని ఒక పక్క కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం నడిపిస్తూ ఉండగానే సమస్యల గురించి వింటూ ఉండగానే మధ్యలో సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒకసారిగా వైసీపీ కార్యకర్తలు నిరసనకి దిగడం జరిగింది. దానికి సంబంధించి టీడీపీ వైసీపీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అవుతున్నారో వాళ్ళ మధ్యన వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే పోలీసుల రంగప్రవేశం కూడా జరిగింది. మధ్యలోనే కేశినేని ఆగ్రహించి ఖచ్చితంగా మీరు
వైసీపీ నేతల రూపంలో వచ్చారా లేదంటే రైతుల రూపంలో వచ్చారా, ఖచ్చితంగా మీకు రాజకీయాలు అయితే ఇక్కడ చేయడం కుదరదు. మీకు రైతుల సమస్యలు వస్తే దాన్ని న్యాయం చేసేటువంటి అవకాశం మాకు దక్కుతుంది, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం కుదరదు అని చెప్పేసి నాని అక్కడ ప్రజలు అలాగే వైసీపీ కార్యకర్తలు వారించినట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.